మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ ఇమ్మినేని రామారావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. నమస్తే రామారావు గారు. నమస్తే సార్, ఖమ్మం విధ్వంసం చూస్తున్నారు. ఇవాళ ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత విధ్వంసానికి పాల్పడుతుంది? పేదల బతుకులు ఛిద్రం చేసి ఆగం చేసి రోడ్డుకేసే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే ఏం చెప్తారు సార్? అప్పట్లో సార్ గరీబీ హటావ్ అనే నినాదంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయాన్ని మనం చూసాం. ఇప్పుడు గరీబోంకు హటావ్, గరీబీ హటావ్ అని అధికారంలోకి వచ్చి గరీబోంకు హటావ్ అనే ఒక ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. అయితే ఏ గరీబ్ సబ్ మిల్కే కాంగ్రెస్ కు హటాయింగే అనే ఎజెండా మనం ఎత్తుకోవాలి, ప్రజల పక్షాన పోరాడాలి. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు మనం ఖమ్మం వెలుగుమెట్లలో జరిగిన ఘటన చూడమైతే దారుణం. గతంలో ఒక 10 మంది మాకు 2014లో ప్రభుత్వం ఈ ల్యాండ్ అలాట్ చేసింది 62 ఎకరాలు వివిధ వ్యక్తులకు, చాలా మంది వ్యక్తులకు, ఒక 600 కుటుంబాలు లేకుంటే 450 కుటుంబాలు నుండి 600 కుటుంబాల వరకు మేము ఇల్లులు కట్టుకొని ఆడ చిన్న ఇల్లులు కట్టుకొని గరీబోళ్ళందరం. అసలు భూదానం అంటే ఏంది? భూదాన్ అనే మహాయజ్ఞం ఆచార్య వినోబా భావే గారు చేసిండ్రు. అయితే దీనిలో 1953లో ఈ భూమి ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఆ భూమి దానం ఇచ్చిండ్రు. దానం ఇచ్చినాక 1953 నుండి ప్రభుత్వం ఏం చేస్తుందండి? దాంట్లో ఎటువంటి ఉపయోగకరమైన కార్యక్రమం చేపట్టలేదు ప్రభుత్వం. ఈనాడు రేట్లు పెరిగినాయి. ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు అక్రమంగా ఆ భూములలో పట్టాలు చేయించుకుంటారు. 62 ఎకరాలలో అక్రమంగా కొంతమంది పట్టాలు చేయించుకున్నారు. ఈనాడు ఏమంటారు? అరే వీళ్ళు అక్రమంగా కొన్ని తప్పుడు పత్రాలతో ఆడికి వచ్చిండ్రు. అంటే 2023 తర్వాత వచ్చిర్రా అని నేను ప్రశ్నిస్తున్నా. 2023లో ఒక 10 మంది ఇళ్ల పట్టాలు ఇచ్చిన వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మమ్మల్ని అక్రమంగా దీనిల నుండి తొలగిస్తున్నారు, మాకు రక్షణ కల్పించండి, మేము ల్యాండ్లెస్ పువర్ పర్సన్స్, మేము బాధితులము. ఇప్పుడు మనము లావణి పట్ట తీసుకోవచ్చు, లేకుంటే అసైన్డ్ రూల్స్ తీసుకోవచ్చు. దాంట్లో ఏముంటుంది? ఇప్పుడు ఒక గరీబ్ వ్యక్తి, అంటే బిలో పావర్టీ లైన్ ఉన్న వ్యక్తి, అతనికి ఇల్లు లేకపోతే అతనికి ప్రభుత్వము ఒక జాగ ఇచ్చిన, వ్యవసాయ భూమి ఇచ్చినా కానీ, చిన్న ఇల్లు ఇచ్చినా కానీ, అతను వేరే, అంటే మరీ బీద స్థితిలో ఉన్న వ్యక్తికి, అంటే ల్యాండ్లెస్ పువర్ పర్సన్కి, లేకుంటే ల్యాండ్లెస్ పువర్ పర్సన్ అనే పదం వాడడం జరిగింది. అదేవిధంగా బీపీఎల్, మనం బిలో పావర్టీ లైన్ అని మనం అంటాం. ల్యాండ్లెస్ పువర్ పర్సన్ అని